దేశం దాటబోతున్నటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమెరికాకు వెళ్తారని, 2 నెలలు అక్కడే ఉంటారని, అధికారం కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నారనేటువంటి లీకులు ఆయన సన్నిహితుల నుంచి వ్యక్తమయ్యాయి. కానీ అటు పార్టీ నాయకత్వం కానీ ఇటు ఆయన కుటుంబ వర్గాలు కానీ ఈ టూర్ను ధృవీకరించలేదు. అమెరికాలో చదువుకుంటున్నటువంటి మనోడు హిమాంశును చూడడానికి భార్యతో కలిసి కేసీఆర్ వెళ్తున్నారని, విశ్రాంతితో పాటు రెగ్యులర్ పాలిటిక్స్ నుంచి డైవర్ట్ కావడానికి కూడా ఈ టూర్ ఉపయోగపడుతుందని సన్నిహితుల సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో అక్కడ రహస్యంగా భేటీ అయ్యే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రభాకర్ రావును తెలంగాణకు రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ పర్యటనపై లీకులు రావడం హాట్ టాపిక్ అయింది. సో ఇక కేసీఆర్ త్వరలో అమెరికాకు పోతున్నాడు అనేది చాలా మందికి అర్థమవుతా ఉంది, లీకులు వస్తూ ఉన్నాయి. సో ఇందులో వేరే ఎజెండా ఏమీ లేదు. మనవాటి చూడడానికి కాదు, మనోడు మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడికి అమెరికా నుంచి వచ్చేసిండు. మరి వీళ్ళు అమెరికాకు వెళ్తున్నారా? అధికారంలో ఉన్నప్పుడే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే 2 టూర్లు వెళ్ళడం జరిగింది, అంతే తప్ప వేరే టూర్లు వెళ్ళలేదు. సో మరి ఇప్పుడు పనిగట్టుకొని అమెరికాకు వెళ్తున్నాడు అంటే దానికి కారణం ఏంటిది? ప్రభాకర్ రావుని కలవడానికి వెళ్తున్నాడా అనేటువంటి అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రభాకర్ రావు కనుక వస్తే ఖచ్చితంగా కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా జైలుకు పోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి సో ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తే ఏ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనే కీలకమైనటువంటి సూత్రధారి, పాత్రధారి అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఆయన వస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఈరోజు ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం బలంగా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మరి ప్రభాకర్ రావుని కలిసి కేసీఆర్ ఏం చర్చించబోతున్నాడు? ఆయన గ్రీన్ కార్డ్ ఆల్రెడీ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. అక్కడ పొలిటికల్గా ఆయన అక్కడ ఉండేందుకు పొలిటికల్గా అంటే ఇక్కడ పొలిటికల్గా ఇబ్బందులు పడుతున్న కోణంలో అక్కడ ఒక ఆర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఆయన అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఒకవేళ వస్తే ఎంతైనా ఎందుకంటే వస్తే మరి మనం ఇబ్బంది పడుతుంది. దానిలో కోణంలో కేసీఆర్ ఈరోజు మనోడి పేరు చెప్పుకొని అమెరికాకు వెళ్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో దానిలో భాగంగానే అమెరికాకు వెళ్ళిన తర్వాత కేసీఆర్ అక్కడ ప్రభాకర్ రావును కలిసి మరి ఏం డీల్ చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకైతే ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. కానీ ఖచ్చితంగా అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభాకర్ రావు భేటీ అయ్యే అవకాశం ఉంది. దానిలో 100 కోట్ల డీల్స్ కూడా జరిగేటువంటి అవకాశంగా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో మీరు అబ్జర్వ్ చేయండి, కేటీఆర్ 15-20 రోజుల పాటు అమెరికాకు వెళ్ళిండు, ఎవరికి చెప్పకుండా. అక్కడ ఏం చేస్తాం, ఏమైనా అంటే కొడుకు పేరు చెప్పుకొని కొడుకు చూడడానికి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. 15 రోజులుగా ఆయన ఎక్కడున్నాడు ఏంటిది అనే విషయం ఎవరికి కూడా తెలియదు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు ఇప్పుడు ఈయన పోతా ఉన్నాడు. వీళ్ళ కల్వకుంట్ల కాలకేయుల గురించి చాలా జాగ్రత్తగా గమనించాలి మిత్రులారా. ఒకసారి ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరైనా ఒకసారి ఒక విదేశీ పర్యటన పోయి మళ్ళీ వచ్చి కొంతకాలం తర్వాత ఇంకొకరు పోతున్నారంటే అక్కడ ఒక ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒక డీల్ జరగడమా లేకపోతే ఇంకేమైనా జరగడమా ఒక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా గతంలో ఒక 3 నెలల క్రితం కేటీఆర్ అమెరికాకు వెళ్ళొచ్చిండు. దాని తర్వాత పరిణామాలు ఇప్పుడు కేసీఆర్ వెళ్తున్నాడు అంటే అమెరికాలో ఖచ్చితంగా ప్రభాకర్ రావు అంశమే కనబడతా ఉంది తప్ప ఇంకా వేరే అంశం కనబడతలేదు. సో ఖచ్చితంగా ప్రభాకర్ రావుతో కలవడానికే వెళ్తా ఉన్నారు. కేటీఆర్ పోయి సెట్ చేసిండు. మరి కేటీఆర్ మాట వినలేదేమో ప్రభాకర్ రావు, కేసీఆర్ మాట్లాడాలని అన్నడేమో. సో దానిలో భాగంగానే కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నటువంటి చర్చ బలంగా జరుగుతుంది. ఎందుకు అంటే 10 ఏళ్ళ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక 2 సార్లు విదేశీ పర్యటన తప్ప ఎక్కడ కూడా బయటికి పోలేదు. సో ఇప్పుడు పనిగట్టుకొని ఇంత ఈ సమయంలో పోవడం ఈరోజు చాలా అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. ఇది అందరూ కూడా ఒకసారి అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో త్వరలో అమెరికా విమానం ఎక్కబోతున్నటువంటి బీఆర్ఎస్ అధినేత 2 నెలల పాటు అక్కడే ఉంటారని టాక్. భార్యతో కలిసి వెళ్తారంటున్న సన్నిహితులు, పైకి మనవడితో గడిపేందుకైన లీకులు, తెర వెనుక ఫోన్ ట్యాపింగ్ చర్చలు, ప్రభాకర్ రావుతో భేటీ అవుతారని ప్రచారం. టూర్ షెడ్యూల్పై ఇంకా రాని క్లారిటీ. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు. ఇదే సమయంలో కేసీఆర్ టూర్పై జోరుగా ప్రచారం. అనేక అనుమానాలు అంటూ చూస్తూ ఉన్నాం. అనేక అనుమానాలు ఏం లేవు, అది క్లారిటీయే, అనుమానాలు ఏమి లేదు. ఆయన ఖచ్చితంగా కేసీఆర్
ప్రభాకర్ రావును కలవడానికి పోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంటి పోరుకు దూరంగా ఉండాలనుకుంటారా అనేది కూడా ఒక కారణం. ఇంటి పోరు అవన్నీ పక్కన పెట్టండి, మెయిన్ కారణం ప్రభాకర్ రావును కలవడానికే. సో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. ఎడమకాలి తుంటి ఆపరేషన్ పేరుతో కొన్నాళ్ళు ఆసుపత్రిలో, ఆ తర్వాత హైదరాబాద్ ఇంట్లో ఉన్నారు. అటు నుంచి ఫామ్ హౌస్కు షిఫ్ట్ అయ్యి విశ్రాంతి తీసుకున్నారంటూ ఇంతకాలం పార్టీ వర్గాలు పదే చెప్పాయి. ఇప్పుడు విశ్రాంతి కోసం ప్రత్యేకంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదని, నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్తోనే టూరు జరగనున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్ హౌస్లో ఉన్న అసెంబ్లీ సెషన్కు హాజరు కావడం లేదని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ పదే విమర్శించిన నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి పునఃప్రారంభం అవుతున్నటువంటి సమయంలో కేసీఆర్ అమెరికా పర్యటనపై వార్తలు వెలువడడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటారు. ఆయన ఇండియాకు తీసుకొచ్చేందుకు పోలీసులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ అగ్రరాజ్యానికి వెళ్తున్నారని లీకులు బయటికి రావడంతో ప్రభాకర్ రావును కలవబోతున్నారన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి నోరిపితే గత ప్రభుత్వ పెద్దలకు చిక్కులు తప్పవు. అందుకే కేసీఆర్ అమెరికాకు వెళ్ళి మొత్తానికైతే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మిత్రులారా. సో ఇప్పటికైనా కానీ మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. దేశం దాటబోతున్నటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమెరికాకు వెళ్తారని, 2 నెలలు అక్కడే ఉంటారని, అధికారం కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నారనేటువంటి లీకులు ఆయన సన్నిహితుల నుంచి వ్యక్తమయ్యాయి. కానీ అటు పార్టీ నాయకత్వం కానీ ఇటు ఆయన కుటుంబ వర్గాలు కానీ ఈ టూర్ను ధృవీకరించలేదు. అమెరికాలో చదువుకుంటున్నటువంటి మనోడు హిమాంశును చూడడానికి భార్యతో కలిసి కేసీఆర్ వెళ్తున్నారని, విశ్రాంతితో పాటు రెగ్యులర్ పాలిటిక్స్ నుంచి డైవర్ట్ కావడానికి కూడా ఈ టూర్ ఉపయోగపడుతుందని సన్నిహితుల సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో అక్కడ రహస్యంగా భేటీ అయ్యే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రభాకర్ రావును తెలంగాణకు రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ పర్యటనపై లీకులు రావడం హాట్ టాపిక్ అయింది. సో ఇక కేసీఆర్ త్వరలో అమెరికాకు పోతున్నాడు అనేది చాలా మందికి అర్థమవుతా ఉంది, లీకులు వస్తూ ఉన్నాయి. సో ఇందులో వేరే ఎజెండా ఏమీ లేదు. మనవాటి చూడడానికి కాదు, మనోడు మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడికి అమెరికా నుంచి వచ్చేసిండు. మరి వీళ్ళు అమెరికాకు వెళ్తున్నారా? అధికారంలో ఉన్నప్పుడే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే 2 టూర్లు వెళ్ళడం జరిగింది, అంతే తప్ప వేరే టూర్లు వెళ్ళలేదు. సో మరి ఇప్పుడు పనిగట్టుకొని అమెరికాకు వెళ్తున్నాడు అంటే దానికి కారణం ఏంటిది? ప్రభాకర్ రావుని కలవడానికి వెళ్తున్నాడా అనేటువంటి అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రభాకర్ రావు కనుక వస్తే ఖచ్చితంగా కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా జైలుకు పోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి సో ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తే ఏ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనే కీలకమైనటువంటి సూత్రధారి, పాత్రధారి అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఆయన వస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఈరోజు ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం బలంగా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మరి ప్రభాకర్ రావుని కలిసి కేసీఆర్ ఏం చర్చించబోతున్నాడు? ఆయన గ్రీన్ కార్డ్ ఆల్రెడీ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. అక్కడ పొలిటికల్గా ఆయన అక్కడ ఉండేందుకు అంటే పొలిటికల్గా అంటే ఇక్కడ పొలిటికల్గా ఇబ్బందులు పడుతున్న కోణంలో అక్కడ ఒక ఆర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి.